ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకోవటం ఒక ఆనవాయితీ. ఒక జ్యోతి వెలిగించి ఒక కార్యక్రమం ప్రారంభించినచో మళ్ళీ ఆ జ్యోతి ఇంకెన్నో లక్షల కోట్ల జ్యోతులను వెలిగించి కార్యక్రమాలు ముందుకు సాగాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు ఈ హరిత గ్రామం అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్తో మనం ఈరోజు వెలిగించినటువంటి జ్యోతి మన రాష్ట్రం నలుమూలల ఎన్నో లక్షల హరిత గ్రామాలను తయారు చేయాలని కోరుకుంటూ, మరి దానికి మా వంతు కృషి మేము ఎలాగూ చేస్తుంటాం. మరి పెద్దలందరూ కూడా ప్రభుత్వ పరంగా యువత పరంగా ప్రతి ఒక్కరం కూడా నడుం బిగించి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టయితేనే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారు గతంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కార్యక్రమాన్ని గుంటూరులో వారు రావటం జరిగింది. మరి వారిని ఆహ్వానించిన ప్రతిసారి మాకు సమయం ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళటానికి వారి యొక్క బ్లెస్సింగ్స్ని అందజేస్తున్నటువంటి పెద్దలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి భవిష్యత్తులో కూడా వారి యొక్క సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ చెప్పాలని నేను చంద్రమౌళి సార్ దగ్గరికి వచ్చాను. నేను అసలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకముందే సార్ ఆ పేపర్ చూడగానే ఎంతైనా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో అంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఒక 5 నిమిషాలలో వారి యొక్క పూర్తి సహకారాన్ని అందించి వారి యొక్క సిబ్బందిని అంతా కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడాలిగా మనకి అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి సహదేవ్ రెడ్డి గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇప్పటి వరకు కల్చరల్ ప్రోగ్రామ్ చేసిన చిన్నపిల్లలందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులు. వారు కేవలం ఒకే ఒక్క రోజు ప్రాక్టీస్ చేసి ఈ రోజు మన ముందు ప్రదర్శన ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ప్రతిభ ఒక రోజులో ఒక స్టేజ్ పైన డాన్స్ పర్ఫామ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మరి చాలా బాగా పిల్లలందరూ పర్ఫామ్ చేశారు. దాన్ని వారి పిల్లలకు ప్రోత్సహించినటువంటి కొరియోగ్రాఫర్ మోహన్ గారిని, సరిత గారిని మరియు పిల్లలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవటం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, జీవ వైవిధ్య సదస్సు మన హైదరాబాద్లో ప్రస్తుతం జరుగుతుంది. అది ఒక హైదరాబాద్లో జరుగుతుంది, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా దాంట్లో భాగస్వామ్యం వహిస్తూ అసలు ప్రపంచం మొత్తానికి జీవ వైవిధ్యం అంటే ఏంటి, అసలు జీవ వైవిధ్యాన్ని మనం ఎందుకు రక్షించుకోవాలని వివిధ అంశాలపైన గత 18 రోజులుగా మన హైదరాబాద్ వేదికగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే అంతర్జాతీయ, ప్రాంతీయ, జాతీయ సదస్సులు ఎన్నో జరిగినా కూడా దానికి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే ఒక సూచనను మాత్రమే చేయగలవు. కానీ దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేవారు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతీ యువకులు, గ్రామస్తులు, వారి ద్వారా మాత్రమే చాలా మటుకు సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన కళ్ళ ముందే ఎంతో పచ్చటి చెట్లతో కళ్ళకల్లాడుతున్నటువంటి పల్లెలన్నీ కూడా చెట్లన్నీ నరికివేయబడి ఎడారి ఛాయలతో చాలా ప్రమాదకర పరిస్థితులుగా మారుతున్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ జీవ వైవిధ్య సదస్సు సందర్భంగా అసలు మన వంతు పాత్ర ఏంటి, మరి ఈ సదస్సు కేవలం అధికారులకేనా, సామాన్య మానవులను కూడా ఏమైనా చేయగలమా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది కేవలం అధికారుల ద్వారా, ఒక శాసనాల ద్వారా, చట్టాల ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్క సామాన్య మానవుల దగ్గర నుంచి అధికారులు, మహిళలు అందరూ కూడా పాల్గొంటేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతున్న ఉద్దేశంతో ఈ హరిత గ్రామం యొక్క కాన్సెప్ట్ ను తీసుకోవటం జరిగింది.
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించి 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ అది సాధించినటువంటి విజయాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం ఏ ఒక్క వ్యక్తి వల్లనో ఇవన్నీ సాధ్యం కాదు. ఈ ఆర్గనైజేషన్కు వివిధ రకాలుగా వారి యొక్క సహకారాన్ని, వారి యొక్క అనుభవాన్ని జోడిస్తున్నటువంటి ఎందరో పెద్దలు, పురుషోత్తం రెడ్డి పర్యావరణవేత్త గారు, బాపిరెడ్డి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, దిలీప్ రెడ్డి గారు ఫార్మర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సైంటిస్టులు, విద్యార్థులు, అధికారులు, ఇలా ఎందరో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలను ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలా వారందరి సహకారంతో ఇప్పటివరకు సాధించినటువంటి విజయాల విషయానికి వస్తే, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఒక 5 కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో మొదటి కార్యక్రమం వచ్చి విద్యార్థులతో వన చైతన్య యాత్ర. అంటే విద్యార్థులలో ఈ పర్యావరణం పట్ల అవగాహనను మనం కలిగించినట్లయితే భవిష్యత్ అంతా వారిదే. కాబట్టి ఒక కొన్ని సంవత్సరాలు తరతరాల తర్వాత కూడా ఈ పర్యావరణం రక్షించబడుతుందనే ఉద్దేశంతో విద్యార్థుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇలా ఒక 5 జిల్లాలలో ఇప్పటి వరకు 1040 పాఠశాలల్లో 3,89,093 మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ 18,70,000 మొక్కలను నాటి వాటిని సంరక్షించడం జరుగుతుంది. మరి నాటి అంటే ఊరికేదో నాటి వదిలేయటం కాదు. విద్యార్థులను వారి ఇంటి దగ్గర నాటుకుని దానికి వారిని బాధ్యతను అప్పగిస్తూ 1 సంవత్సర కాలం వరకు దాన్ని మళ్ళీ పర్యవేక్షిస్తూ, సంవత్సరం తర్వాత ఆ మొక్కల రక్షణ ఎలా ఉంది, బాగా పెంచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి సర్టిఫికెట్ మెడల్స్ ద్వారా వారిని సత్కరిస్తూ ఆ విద్యార్థులలో ప్రోత్సాహాన్ని నింపుతున్నాం. ఇవన్నీ ఒక భాగమైతే, మొక్కలకి పుట్టినరోజు జరపాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్ ద్వారా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ విద్యార్థులలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. ఒక 15 రోజుల క్రితం మహబూబ్నగర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాదు, ప్రైమరీ స్కూల్లో వారు మొక్కలకి ఒక పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. వారు వాళ్ళ పాఠశాల ప్రాంగణంలో 200 మొక్కలను పెంచి ఆ నాటిన రోజున పుట్టినరోజు జరుపుకున్నారు. ఇది ఒక కొత్త విషయం, అందరికీ తెలిసి చాలా మంది విద్యార్థులు దీన్ని ఎంతో ఆసక్తితో గమనిస్తున్నారు. మరి ఈ పుట్టినరోజు వేడుక అనేది ఎందుకోసం అంటే, విద్యార్థులలో ఆ పుట్టినరోజుకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వారు నాటినటువంటి మొక్కకు పుట్టినరోజు జరపాలనే ఉద్దేశంతో వారు 1 సంవత్సర కాలం ఆ మొక్కను కాపాడుతారు. సంవత్సరం బ్రతికిన తర్వాత మొక్క చనిపోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఇలా పుట్టినరోజు సెంటిమెంట్ తో పిల్లలందరూ కూడా వారికి ఇచ్చినటువంటి మొక్కలను అద్భుతంగా పెంచుతున్నారు. మరి చాలా మంచి ఫలితాలను మనం చూస్తున్నాం. ఇలా విద్యార్థులతో వన చైతన్య యాత్ర కార్యక్రమం జరుగుతుంది. మరి దివంగతులైన పెద్దల పేరు మీద మనం ఎన్నో దాన ధర్మాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ వారి పేరు మీద కొన్ని మొక్కలను నాటినట్లయితే ఆ మొక్కలలో వారు సజీవంగా ఎప్పటికీ ఉంటారు అనే ఒక కాన్సెప్ట్ తో స్మృతివనం పేరిట కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని తర్వాత ప్రకృతి సంస్కృతి, ప్రతి పండగ మన భారతీయ సంప్రదాయంలో ఏదో ఒక చెట్టుకు ముడిపడే ఉంటుంది. మరి అలా గత సంవత్సరం దసరాకి జమ్మి, మారేడు మొక్కలను కొన్ని వేల మొక్కలను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా వైశ్య సంఘం వారితో కలిసి ఒక దాదాపు 3-4 వేల జమ్మి, మారేడు మొక్కలను పంచటానికి ప్రణాళిక సిద్ధమైంది. అది 22వ తారీఖున ఆ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత కార్యక్రమం వచ్చేసి గ్రీన్స్ అలయన్సెస్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, అంటే మన తూర్పు కనుమల పరిరక్షణకి చేసేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమానికే మన ముఖ్య అతిథి గౌరవ పెద్దలు గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీలో ముఖ్య అతిథిగా రావటం జరిగింది. మరి మన తూర్పు కనుమలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఇంకా ఏదో ఒక వెలితి, అంటే ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే మనకి పర్యావరణానికి తోడ్పడగలవు. కానీ పూర్తి స్థాయిలో మన పర్యావరణం బాగుపడాలి, మన పల్లెలన్నీ పచ్చగా మారాలి అంటే ఈ కార్యక్రమాలు మాత్రమే సరిపోవు. ఇంకా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాలి అనేటువంటి ఒక ఆలోచనలోంచి వచ్చినటువంటి గొప్ప కాన్సెప్టే ఈ హరిత గ్రామం కాన్సెప్ట్. ఈ హరిత గ్రామం కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మన గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా ఎన్నో పర్యావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు. అవన్నీ కూడా పెద్దవారికే ఉన్నాయి. పెద్దవారు
వ్యవసాయ పనులలో ఇతరత్ర వేరే పనులలో చాలా సమయం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. మరి గ్రామంలో ఉన్నటువంటి యువత పైన మనం దృష్టి పెట్టినట్లయితే మరి యువకులు అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యువత పైన ఒక దృష్టి పెట్టి యువతనందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ఈ హరిత గ్రామాన్ని చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో దీన్ని నిర్ణయించాం. మరి ఈ హరిత గ్రామం కాన్సెప్ట్ ఏంటి అంటే, గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఒక గ్రీన్ క్లబ్ ను ఫామ్ చేసి ఆ గ్రీన్ క్లబ్ ద్వారా సభ్యులుగా ఏర్పడి ఆ సభ్యులందరూ కూడా కొన్ని ఇండ్లను వారు దత్తత తీసుకొని ప్రతి గ్రామంలో ఉన్న ఇంటి వరకు రూట్ వరకు వెళ్లి అసలు ఈ పర్యావరణం యొక్క ఆవశ్యకత, చెట్లను మనం ఎందుకు పెంచుకోవాలని వారి లోపల అవగాహన కలిగిస్తూ మరి ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇచ్చేటువంటి ఆ మొక్కలను వారు తీసుకుని వెళ్లి ఒక పండుగ వాతావరణంలో గ్రామంలో అందరి సమక్షంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరుపుకోవాలి. మొక్కల పండుగ, దాని పేరు మేము మొక్కల పండుగ అని పెట్టాం. ఎన్నో రకాల పండుగలు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు, బోనాల పండుగని, వినాయకుని పండుగని, ఇలా రకరకాల పండుగలు చేస్తున్నాం. అలాగే మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఒక మొక్కల పండుగ ప్రతి గ్రామంలో జరుపుకోవాలి. మరి ఇచ్చినటువంటి మొక్కలను ఆ గ్రీన్ క్లబ్ సభ్యులందరూ కూడా దగ్గరుండి నాటించి దాని యొక్క పర్యవేక్షణ జరిపించాలి. దీంట్లో మనం ఇచ్చినటువంటి కొత్త మొక్కలను నాటడమే కాదు, గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మొక్కలను రక్షించుకోవటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆ పెద్ద మొక్కలను, మహావృక్షాలన్నింటినీ కూడా ఎవరు నాటారు, అసలు చెట్టు పేరేంటి, దానికి ఎంత వయసు అనేటువంటి ఒక ట్యాగ్స్ ను ప్రతి చెట్టుకు వేలాడదీసి ఆ చెట్ల యొక్క ఇంపార్టెన్స్ ను గ్రామస్తులందరికీ తెలియచేయాలి. తర్వాత మరి మనకి భూగర్భ జలాలు లేకపోతే చెట్టు పెట్టినా ఏది పెట్టినా కూడా అది పెరగటం అసాధ్యం. కాబట్టి ఇంటింటికి ఒక ఇంకుడు గుంతను కూడా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ను యువకులందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఇలా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ నిరంతరం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తో సత్సంబంధాలు నెలకొల్పినటువంటి ఆ క్లబ్స్ కి 1 సంవత్సర కాలం తర్వాత ఒక బహుమతి ప్రదానం చేయాలని నిర్ణయించుకున్నాం. అది మొదటి బహుమతి 1 లక్ష రూపాయలు, రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 25,000. ఇలా యువకులను ప్రోత్సహిస్తూ వారి యొక్క గ్రామాన్ని వారు హరితమయంగా చేసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఏర్పడింది ఈ గ్రీన్ విలేజ్ కాన్సెప్ట్. నేను ఈరోజు సభాముఖంగా ముఖ్య అతిథి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే, మనం గ్రామీణాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ పర్యావరణంతో లింక్ పెట్టి యువతను ఇన్వాల్వ్ చేసేటువంటి ఒక చక్కటి ప్రణాళికను మనం తయారు చేసి ఈ యువతనంతా కూడా మనం పర్యావరణ బాగుపడటం కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం వాడుకున్నట్లయితే వారందరూ కూడా ఆర్థికంగా వారికి వెసులుబాటుగా ఉంటుంది, మన పర్యావరణము రక్షించబడుతుంది, యువత అంతా కూడా పక్కదారి పట్టకుండా ఒక సరైన మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ముఖ్య అతిథి గారు ఈ కార్యక్రమం గురించి వారు నిశితంగా పరిశీలించి దీనిపైన త్వరలో ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మనందరం కూడా కొద్దిమంది యువకులనే ఉదాహరణగా తీసుకుంటూ ఉంటాం. యువతంతా చెడిపోయింది, యువతంతా పక్కదారి పడుతుందని వారిని మాత్రమే ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజు చూడండి, ఎక్కడెక్కడో గ్రామాల నుంచి ఇంతమంది యువకులు, ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, వారికి ఏది కూడా లాభంతో కూడుకున్నటువంటి ఎలాంటి సందర్భం లేదు. అయినా కూడా వీళ్ళందరూ వారి స్వంత ఖర్చులతో, వ్యయ ప్రయాసలతో ఈ వారి గ్రామాన్ని గ్రీన్ గ్రామం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంత దూరం రావటం జరిగింది. కాబట్టి ఈ యువకులలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మనందరం కూడా, ఎన్జిఓగా మాది బాధ్యత, ప్రభుత్వ పరంగా మీది కూడా బాధ్యత, మనందరం కలిసి యువకులను ఒక సరైన దారిలో నడిపించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి యువతను కూడా నేను కోరుకునేది ఏమంటే, చాలా రకాల కార్యక్రమాలు మనం జీవితంలో ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ యూత్ ఫర్ ఎంటర్టైన్మెంట్, యూత్ ఫర్ ఎంజాయ్మెంట్ అనేటువంటి ఈ రోజులలో యూత్ ఫర్ విలేజ్, యూత్ ఫర్ ప్లానెట్ అని మీరందరూ ముందుకు రావటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఈ మంచి ఆలోచనను మీరు ఇలాగే కొనసాగించండి. మరి జీవితం అందరం పుడుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. మనం వెళ్ళిపోయినా కూడా మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు 10 కాలాల పాటు ఈ సమాజంలో నిలిచి ఉండేలాగా అట్లాంటి కార్యక్రమాలను చేయాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువకుడు ఒక అశోకుడిలాగా నిలిచిపోయేటువంటి ఒక మహోద్యమమైనటువంటి పర్యావరణ కార్యక్రమాలను చేపట్టాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటూ, మరి మహాత్మా గాంధీ గారు వచ్చేటప్పుడే మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి వచ్చాం. మరి వారు చెప్పినటువంటి గొప్ప కాన్సెప్ట్,
ప్రపంచానికి పల్లెటూరులే వెన్నెముక అని. వెన్నెముక లేని మనిషి జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి పల్లెటూర్లను మనం కాపాడుకున్నప్పుడే మన ప్రపంచం కానివ్వండి, దేశం కానివ్వండి బాగుంటుంది. కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా అందరం మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచం అంతా కూడా ఒక ప్రమాదకర పరిస్థితులలో ఉందని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. మరి ప్రపంచం బాగుండాలి అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పచ్చగా ఉండాలి. మరి దేశాలన్నీ పచ్చగా ఉండాలంటే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ పచ్చగా ఉండాలి. రాష్ట్రంలో అన్ని పచ్చగా ఉండాలంటే జిల్లాలన్నీ పచ్చగా ఉండాలి. జిల్లాలన్నీ పచ్చగా ఉండాలంటే గ్రామాలన్నీ పచ్చగా ఉండాలి. గ్రామం పచ్చగా ఉండాలంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు మొక్కలతో కలకలలాడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రపంచం పచ్చగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనం గ్రామాన్ని వదిలేసి, ఇంటిని వదిలేసి ప్రపంచం పచ్చగా ఉండాలనుకుంటే మాత్రం అది అసాధ్యం. ఎందుకంటే ఇది గ్రామ స్థాయిలోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనుషులలో మనం మార్పును తెచ్చినప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది. అలాంటి ఒక గొప్ప ఆశయంతో ప్రారంభించిందే ఈ గ్రీన్ విలేజ్ కాన్సెప్ట్. మరి ప్రతి ఒక్క మనిషి మనసును మార్చి ఆ పర్యావరణం కోసం వారిని తహతహలాడేలా చేయడమే ఈ గ్రీన్ విలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దాంట్లో మేము సఫలీకృతులం అవుతాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న కరపత్రం ద్వారా ఇంత వందల మంది పిల్లలు ముందుకొస్తారని నేను అసలు ఊహించలేదు. 1-2 గ్రామాల వాళ్ళు ముందుకొస్తే మహా ఎక్కువ అనేటువంటి ఉద్దేశంతో నేను ఇది ప్రారంభించినప్పుడు అనుకున్నాను. కానీ ఆ కరపత్రాలు పోయిన తర్వాత పిల్లల యొక్క రెస్పాన్స్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా యువతలో చాలా చేయాలనే ఆసక్తి ఉంది. వారికి సరైనటువంటి మార్గదర్శకం మనం ఇవ్వగలిగితే వారి యొక్క ఆ పౌరశక్తి అంతా కూడా ఒక సౌరశక్తిగా మారి మన ప్రపంచంలో ఉన్నటువంటి చీకట్లన్నింటిని కూడా తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ పెద్దలందరూ కూడా వేదిక పైన ఉన్న ప్రభుత్వ అధికారులు మరి అందరు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.